చెప్పండి, మాట్లాడండి సార్. 100 రోజుల పాలనే రెఫరెండంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అంటున్నారు, ఎలా చూడాలి? ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ పోయే ముందు కాంగ్రెస్ ఒక కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమం ఏంటంటే, మేము 100 రోజులు కంప్లీట్ చేసినాం, 100 రోజులలో కొన్ని పనులు చేసినాం, మిగతా పనులు కూడా మళ్ళీ రాహుల్ గాంధీ వస్తాడు, అక్కడ మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అది రాజకీయంగా జరిగే ప్రక్రియ. వాళ్ళు కొన్ని హామీలు కూడా అమలు చేశారు కాబట్టి అవి చెప్పుకొని, మా పరిపాలన 100 రోజులలో మేము చెప్పిన విషయాలు మేము చాలా మట్టుకు మేము అమలు చేశాము, కాబట్టి మమ్మల్ని రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో మమ్మల్ని ఆదరించి పెద్ద ఎత్తున మా పార్టీని గెలిపామని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ రెఫరెండం అన్నది కాకుండా పదం కాకుండా మేము 100 రోజులలో చాలా పనులు చేసినాం, ఇది మేము రాబోయే ఎలక్షన్స్ లో మాకు ఇది మీరు మమ్మల్ని దీవించాలి, మాకు పట్టం కట్టాలని చెప్తే బాగుండదని. రిఫరెండం అంటే ఒక ఛాలెంజ్ లెక్క అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కూడా, కానీ ఎలక్షన్స్ అనేవి ప్రజల చేతిలో ఉంటాయి, ప్రజల తీర్పు అంతిమ తీర్పు కాబట్టి ఇటువంటి ఛాలెంజ్ చేస్తే ఒకవేళ నిలబెట్టుకోకుంటే ప్రభుత్వానికి కానీ ఆయన ముఖ్యమంత్రి గారు కానీ సమస్యలు ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా ఇదే మాటను వేరే తరీకంటే బాగుండేది సార్.